అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఒక అమరావతి రాజధాని విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు వెళ్తున్నటువంటి శుభతరుణంలో భారతదేశ ప్రధాని, గర్వించదగినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించే శుభ సందర్భాన్ని ఉద్దేశించి ఏ విధంగా ఆ కార్యక్రమంలో రైతుల భాగస్వామ్యం, రైతులే కాదు రైతు కూలీలు, అమరావతి ప్రాంత ప్రజలు ఏ విధంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో పాల్గొనేటువంటి ఉద్దేశం, వారిని ఈ రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిని ఆకర్షించే విధంగా వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది. దాంట్లో ప్రథమ భాగస్వామ్యంగా వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా అమరావతి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని గ్రామాలుగా కొంతమందిని పిలిచి ఈరోజు పూర్తిగా అనేక విషయాలు ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరుగుతుంది, వారిని ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది, ఒక భరోసాని కల్పించేటువంటి రీతిలో ఈరోజు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో మన అందరి పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఏ విధంగా అమరావతి భూముల్ని మనం ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాము, ఆ ప్రవేశపెట్టినటువంటి రీతిలో ఏ విధంగా మీరందరూ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ప్రాణప్రదమైనటువంటి భూముల్ని మీరు త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఫలితంగా మీకు ఆ రోజు అందరికీ చెప్పినటువంటి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుకుంటూ వచ్చాం. దురదృష్టవశాత్తు 2019లో మనం అధికారం కోల్పోవడం ద్వారా అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఈ అమరావతిని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనేటువంటి విధానంగా ఎక్కడా లేనటువంటి 3 రాజధానులు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మీరందరూ సమైక్యంగా, మరీ ముఖ్యంగా దళిత సోదరులు అందరూ కూడా సమైక్యంగా నిలబడి ఈ పన్నాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని దాదాపు 1631 రోజుల పాటు ఉద్యమాన్ని అకుంఠితమైనటువంటి దీక్షతో చేసి ముఖ్యంగా మహిళామణులు వీరోచితంగా పోరాడి ఈ అమరావతిని రక్షించుకొని ఆ విధ్వంసం నుండి కాపాడినటువంటి వారు మీరు. అదేటువంటి దిగ్గునీకృతంతో ఈరోజు అమరావతి రాజధాని ప్రజలందరి సంకల్పంతో ఏదైతే 2024లో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి మెజారిటీ మీరు ఇవ్వటం ద్వారా దాదాపు 93% స్ట్రైక్ రేటుతో మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ఎక్కడా జరగనటువంటి రీతిలో మనం ఇచ్చినటువంటి హామీగా ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని, ఈ అమరావతి రాజధాని అభివృద్ధి అనేది, ఈ అభివృద్ధి ద్వారా ఈ అమరావతి అనేది ఒక అక్షయ పాత్ర, ఆ అక్షయ పాత్ర ద్వారా ఈ యావత్ ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భగవంతుడి దయ వలన ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా అవటం వలన వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి శుభ సందర్భాన మీరందరూ కూడా ఏ విధంగా అయితే ఆ రోజు త్యాగం చేసి ఈ భూములను అందరినీ సమకూర్చారో, అప్పుడు మీ త్యాగ నిరతితో ఈ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏర్పరచడానికి దోహదం చేశారో, అదేవిధంగా ఈ అభివృద్ధిలో కూడా మీరందరూ భాగస్వాములుగా అయ్యే విధంగా ఆ దిగ్నీకృతమైనటువంటి ఒక గొప్ప మంచి కార్యం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రేపు మే 2వ తేదీన తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాల ద్వారా పునఃప్రారంభమవుతుంది. ఆ సభకి మీరందరూ కుటుంబ సమేతంగా యావత్తు మీ బంధు పరివార సమేతంగా అందరూ కూడా ఆ పండగ వాతావరణాన్ని కలిగించేటువంటి రీతిలో మీరందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తడం జరుగుతూ ఉంది. మీతో ఒకసారి మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొకసారి అందరితో మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి అని చెప్పి ఈరోజు వారు అద్భుతమైన ఏ విధంగా అమరావతి రాజధాని భవిష్యత్తులో ఉండబోతూ ఉంది, అమరావతి రాజధాని వలన ఏ విధంగా ఈ యొక్క మీ భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఏ విధంగా అక్షయ పాత్రగా అవ్వబోతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా ఉన్నటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి గొప్ప ఆలోచనలు అందరినీ ఈరోజు మాతో పంచుకోవడం జరిగింది. వారు చెప్పినటువంటి విధానాన్ని చూసిన తర్వాత మనం ఇచ్చినటువంటి భూములు
ఈ యొక్క మా యొక్క త్యాగ ఫలితంగా ఈ ఉద్యమంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మాకు మద్దతు ఇచ్చినటువంటి రీతిని చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం అత్యంత వైభవపేతంగా జరగబోతూ ఉంది. 2047 సంవత్సరంలో ఏదైతే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనం ముందుకు వెళ్తున్నామో దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులన్నిటినీ కూడా సమకూర్చుకునేటానికి అమరావతి రాజధాని దోహదం చేయబడుతుందని, కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఒక ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఇది ఒక గ్లోబల్ సిటీగా తయారవటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళు నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునేటువంటి రీతిలో ఈ రాజధాని నిర్మాణం కొనసాగించబడుతూ ఉంది. కాబట్టి మీరు ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా అదరవలసినటువంటి అవసరం లేదు, బెదరవలసినటువంటి అవసరం లేదు. మనకి అన్ని రకాల ఈ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క మన ఆహ్వానాన్ని మన్నించి వారు మే 2వ తేదీన వస్తున్నారు. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. ఎవరు ఎక్కడ కూర్చుంటున్నాం అనేది కాదు, మనమంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ అనేక 5 లక్షల మంది పైగా ఈ యొక్క సమావేశానికి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మన అతిథులు. మీరందరూ కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మనలో కూడా ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతించండి అని చెప్పినప్పుడు మా మనసులు ఎంతో పులకించినాయి. నిజంగా ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, మాలో ఇంకా కొంతమందికి ఇన్ని సంవత్సరాలు గడిచినాయి కదా అన్నప్పటికీ కూడా ఆ బాధ అటువంటి ఆ విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఆయన యొక్క ఆలోచన విధానంతో వారి యొక్క ముందు చూపుతో ఏ విధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాదులో ఏ విధంగా అభివృద్ధి చెందాము, మళ్ళీ అంతకంటే ఘనమైనటువంటి అభివృద్ధిని మనకి ఇక్కడ ఈ అమరావతి రాజధాని ద్వారా ఈ రాష్ట్రానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధాని గారు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పన్నులకి ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దాంట్లో ప్రభుత్వ పరంగా దాదాపు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పనులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు రాజధానిలో నిర్మాణ కార్యక్రమాలు చేసేవి కూడా సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రధాని నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాల మీద రేపు ప్రారంభించబడుతుంది అమరావతి రాజధాని వేదికగా. కాబట్టి ఇది నిజంగా పండుగ వాతావరణం. ఇది కేవలం అమరావతి ప్రాంతానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పండగ వాతావరణం లాంటిది. ఎందుకంటే మనం అడిగినటువంటిప్పుడు అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాదు, ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 12,500 కోట్ల రూపాయలు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంటుని మూతబడేటువంటి దిశలో ఉంటే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి మెజారిటీతో గౌరవనీయులైనటువంటి ముందు చూపు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం అడిగినటువంటి నిధులన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారిని అత్యంత ఘనంగా మనం ఈ రాష్ట్రానికి ఆహ్వానించుదాం. ఆయన అనేక సూచనలు చేయడం జరిగింది మొన్న మీటింగ్లో అని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాజధాని మీద అచంచలమైనటువంటి ప్రేమని, అదేవిధంగా గతంలో ఏదైతే శంకుస్థాపనకు వచ్చినప్పుడు అనేక మంది విదేశస్తులు అటు జపాన్ నుంచి సింగపూర్ నుంచి వాళ్ళు వచ్చినటువంటి ఫోటోలు అన్నీ కూడా చూసి నిజంగా ఆ రోజు కనుక ఇంకా బాగా ఇటువంటి జరగకుండా ఉంటే, ఈ విధ్వంసం కనుక జరగకపోతే ఏ విధంగా ఉండేదో, కాబట్టి తప్పనిసరిగా నేను ఈ రాష్ట్ర రాజధానికి వస్తాను, ఈ నిర్మాణ కార్యక్రమాలను పునఃప్రారంభిస్తానని చెప్పినటువంటి మాటలను చూస్తే చాలా ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అమరావతి రాజధానికి. అదేవిధంగా అమరావతి శాశ్వతమైనటువంటి రాజధానిగా చేయటానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో వాటన్నిటినీ అందించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉండారని తెలియజేయటం వల్ల మా మనసు ఎంతో ఉప్పొంగింది. తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము సపరివారంగా, బంధుమిత్ర సపరివారంగా ఈ యొక్క అమరావతి రాజధానిలో పునఃప్రారంభ నిర్మాణ కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉండం. అంటే ఇక్కడ సమస్యల గురించి మాకైతే సమస్యలు పెద్దగా లేవు. ఎందుకంటే మాలో ఉన్నటువంటి అపోహలని ముఖ్యమంత్రి గారు వాస్తవ దృక్పథంతో
వారి యొక్క ప్రణాళికను వివరించడంతో మా సమస్యలన్నీ మా అపోహలన్నీ పటాపంచలైపోయినాయి. ఎటువంటి అంటే మాకు తెలియకనే ఉన్నటువంటి అపోహలు ఉన్నాయి. అయా మీరు విస్తరించదలుచుకున్నారు, మాకు అభివృద్ధి లేకుండా విస్తరించదారనేటువంటి భావన ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత తెలిసింది నిజమైన అభివృద్ధి విస్తరణ ద్వారానే సాధ్యం అయింది, సుస్థిరమైనటువంటి సాధ్యం అయింది. కాబట్టి మేమందరం కూడా ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మాకు చూపించారు. ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందబోతా ఉంది, అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందని చెప్పినటువంటి విధానాన్ని చూసిన తర్వాత మా మనసు ఆకట్టుకుంది. మాకు ఎటువంటి అపోహలన్నీ పోయినాయి. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం, యావత్ అమరావతి ప్రజలు మీకు అండగా ఉండబోతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు పూర్తిగా మీకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంతో మాలో ఉన్నటువంటి చిన్నటువంటి అపోహలు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి విజను, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 1 by 1 డెవలప్ చేయాలి అనేటువంటి నిర్ణయం చేసేటువంటి విధానాన్ని మా అందరికీ తెలియజేయటం వల్ల మాలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోయినాయి. అదేవిధంగా చిన్న సమస్యలు రైతు వారీగా ఉన్నటువంటివి కానివ్వండి, లేకపోతే అసైన్డ్ రైతులకి భూములు రిజిస్ట్రేషన్ చేసే విధానంలో ఉన్నటువంటి విధానం కానివ్వండి, లేకపోతే క్యాపిటల్ గెయిన్ మీద ఉన్నటువంటి అపోహలు కానీ అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో ఓపికగా చాలా సమయాన్ని కేటాయించి మా ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు కూలీ కూడా సంతృప్తి చెందే విధంగా వాస్తవాలని మా ముందుంచారు. వారికి అమరావతి రైతు కూలీలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ పూర్తి భరోసా వచ్చింది. భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి సౌజన్యంతో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఇటువంటి కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధానిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క అడుగుకి అమరావతి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అండగా నిలబడతామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్.